రైతు సోదరులకు స్వాగతం. రైతులకు గుడ్ న్యూస్. కృష్ణానదిపై ఉన్న జలాశయాలన్నీ పూర్తిగా నీటితో నిండిపోబోతా ఉన్నాయి. ఒక నాగార్జున సాగర్, పులిచింతల రాబోయే 10 రోజుల్లో ఆ 2 ప్రాజెక్టులు కూడా 170 టీఎంసీల వరద జలాలు చేరబోతా ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తివేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి అధికారులు సమాచారం పంపించారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ప్రజాప్రతినిధులకు కూడా ఆహ్వానాలు పంపించారు. రేపు సాయంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఎంత వరద చేరుతా ఉంది, శ్రీశైలం ప్రాజెక్టులో ఎన్ని జలాలు ఉన్నాయి, నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో, సాంగ్లీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో అటు గోదావరి, కృష్ణా నదికి వరద పొంగుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ ఎప్పుడో 20 రోజుల కిందటే నిండిపోయింది. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కు రిలీజ్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఆల్మట్టి డ్యాంకి 1,23,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని వచ్చినట్టు నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ కెపాసిటీ 37 అయితే ఆల్రెడీ 35 టీఎంసీలు జలాలు ఉన్నాయి. వచ్చిన వాటర్ మొత్తం ఫ్లడ్ మొత్తాన్ని జూరాలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాలకి 1,30,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టులో అన్ని విద్యుత్ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. 11 యూనిట్లు రన్ చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,000 క్యూసెక్కులు, 12 గేట్లు ఎత్తివేయడం ద్వారా మరో 95,000 క్యూసెక్కులు, మొత్తం 1,30,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మరొక వైపు తుంగభద్రలో 2 రోజుల కిందట వదిలిన వరద సుంకేసులు దాటుకుని శ్రీశైలానికి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి 1,98,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. 885 అడుగులకు గాను 880 అడుగులకు వరద చేరింది. కేవలం 5 అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది. 215 టీఎంసీల కెపాసిటీకి శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 196 టీఎంసీల జలాలు చేరాయి. రేపు సాయంత్రానికి 205 టీఎంసీలు పెరిగే అవకాశం ఉంది. ఇక మంగళవారం రోజు గేట్లు దాదాపుగా 9 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో కుడి ఎడమ గట్లలో అన్ని యూనిట్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా 65,000 క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో భీమా, కలవకుర్తి ఈ లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు జూరాల ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్కి కూడా నీటిని విడుదల చేశారు. ఈ విధంగా ఒక 6,000 క్యూసెక్కులు తెలంగాణ వాడుకుంటా ఉంది. పోతిరెడ్డిపాడుకి 10,000 క్యూసెక్కుల వరద జలాలను వదిలారు. ఇక హంద్రీ నీవాకి 15వ తేదీ నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. హంద్రీ నీవా విస్తరణ పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. లేదంటే ఇప్పటికే హంద్రీ నీవాకి నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ విస్తరణ పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి, డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి ఆపారు. 15వ తేదీ కల్లా ఆ పనులన్నీ పూర్తి చేసుకుని 15వ తేదీ కల్లా నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలువ కూడా 3,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు ఒక 5,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్లో మనం కనుక వాటర్ పరిశీలించినట్లయితే 526 అడుగులకు చేరింది. ఇది 160 టీఎంసీలకు సమానం. మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు. ఇంకా 152 టీఎంసీలు నిల్వ చేసుకునే కెపాసిటీ ఉంది. శ్రీశైలం గేట్లు రేపు సాయంత్రానికి లిఫ్ట్ చేసిన 2 లక్షల క్యూసెక్కులు నాగార్జున సాగర్కి చేరబోతా ఉంది. కేవలం 7 రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిందంటే 2 రోజుల్లోనే పులిచింతల ప్రాజెక్టు నిండిపోతుంది. ఇంకా తర్వాత నీటిని నిల్వ చేసే అవకాశం లేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా వరదని గేట్లెత్తి సముద్రంలోకి వదిలే అవకాశం ఉంది జూలై చివరి నాటికి.
రాబోయే 2 రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద రాబోతా ఉంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తారు అనే పూర్తి వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.